శాంతి నమస్తే. ఈటీవీ లైఫ్ ఆధ్యాత్మిక ఛానల్ మానస కార్యక్రమానికి స్వాగతం. ఆధ్యాత్మికతలో మనతో మనకి ఎలాంటి సంబంధం ఉంది అనేటువంటి తెలుసుకోవడం కూడా చాలా ముఖ్యం. దీన్నే సెల్ఫ్ ఎక్స్ప్లోరేషన్ అని అంటారు. ఎక్స్ప్లోర్ చేయడము అంటే బయటికి వెళ్ళి ఎక్కడ ఏముందో కనిపెట్టడం. స్పేస్ ఎక్స్ప్లోరేషన్ చేస్తారు అంటే స్పేస్లో కొన్ని థౌజండ్స్ ఆఫ్ లైట్ ఇయర్స్ దూరం వెళ్ళి ఎక్కడెక్కడో దూరంగా ఉన్నటువంటి మిల్కీ వేస్ గ్యాలక్సీస్ చూసి అక్కడ ఏముందో చూస్తారు. దాన్ని స్పేస్ ఎక్స్ప్లోరేషన్ అని అంటారు. దానికోసం భారతదేశం కూడా ఇప్పుడు ఎన్నో శాటిలైట్స్ని వాటిని పంపుతుంది. ఇంకా ఓషన్ ఎక్స్ప్లోరేషన్ అని అంటారు. ఓషన్ ఎక్స్ప్లోరేషన్ అంటే మనకు కనిపించే సముద్రం కొంచెమే ఉంటుంది, కంటికి కనిపించేది చాలా ఉంటుంది. సో ఓషన్లో ఏమున్నాయి, సముద్రాల్లో ఎలాగున్నాయి, ఏం జీవరాశులు ఉన్నాయి, అక్కడ ఎలాంటి ప్రాణులు జీవిస్తున్నాయి, అక్కడ ఉండేటువంటి క్లైమాటిక్ కండిషన్స్ ఎలా ఉన్నాయని ఓషన్ ఎక్స్ప్లోరేషన్ చేస్తారు. అలాగే కొంతమంది ఏం చేస్తారు, ఫారెస్ట్ ఎక్స్ప్లోరేషన్స్ చేస్తూ ఉంటారు. అంటే డీప్ అమెజాన్, మళ్ళీ మన నల్లమల్ల అడవులు, ఇలాంటి దట్టమైనటువంటి హిమాలయాల్లో ఉన్నటువంటి దట్టమైన అడవుల్లోకి వెళ్ళి అక్కడ ఉన్నటువంటి ప్రాణులని, అక్కడ ఉన్నటువంటి వాటి యొక్క జీవన శైలి, అలాగే కొన్ని చోట్ల అక్కడ కొంతమంది ఆదివాసీలు కూడా ఉంటారు. వాళ్ళకి అసలు బయట ప్రపంచంతో సంబంధం ఉండదు, వాళ్ళ లైఫ్ని స్టడీ చేస్తూ ఉంటారు. సో ఎక్స్ప్లోర్ చేయడము అంటే ఏంటి అంటే ఒక సువిశాలమైనటువంటి తెలియని ప్రాంతానికి వెళ్ళి అక్కడ ఉన్నటువంటి వాళ్ళ జీవితాన్ని, అక్కడ ఉన్నటువంటి వాళ్ళ జీవన విధానాన్ని, అక్కడ మానవ మనుగడ ఎలాగుంది ఏంటి స్టడీ చేయడాన్ని ఎక్స్ప్లోరేషన్ అంటారు. ఈ విధంగా ఆలోచిస్తే ఆధ్యాత్మికత ఈజ్ అ సబ్జెక్ట్ ఆఫ్ సెల్ఫ్ ఎక్స్ప్లోరేషన్. అంటే మన లోపల కూడా అంతే సువిశాల ప్రపంచం ఉంది. ఆ సువిశాల ప్రపంచాన్ని అర్థం చేసుకోవడానికి ఉన్నటువంటి ఒక అద్భుతమైన పద్ధతి ఆధ్యాత్మికత. ఎప్పుడైనా సరే మనం ఒకటి గుర్తుపెట్టుకోవాలి, ఒక మహామంత్రం ఏంటి గుర్తుపెట్టుకోవాలి అంటే మనతో మనకి ఎలాంటి సంబంధం ఉందో ఇతరులతో కూడా మనకి అలాంటి సంబంధమే ఉంటుంది. మనతో మనకి రిలేషన్షిప్ బాగున్నప్పుడు ఇతరులతో కూడా రిలేషన్షిప్ బాగుంటుంది. అంటే ఏంటి, ఇది వినడానికి కాంప్లికేటెడ్గా ఉంటుంది. మనం చాలాసార్లు ఆధ్యాత్మికతలో చెప్తాం, మనకి సంబంధాలు బాగుండాలి అంటే ఎవరు ఎలా ఉన్నారో వాళ్ళని అలాగే స్వీకరించండి, వాళ్ళని మార్పు చేయడానికి వాళ్ళు ఇలా ఉండాలి అలా ఉండాలని ఎక్స్పెక్టేషన్స్ పెట్టుకోకండి అని. ద సేమ్ ఈజ్ ట్రూ విత్ ద సెల్ఫ్. నేను ఎలా ఉన్నానో, ఏ విధంగా ఉన్నానో నన్ను నేను అలాగే స్వీకరించుకోవడం, సెల్ఫ్ యాక్సెప్టెన్స్. వాట్ ఎవర్ ఐ యామ్, నాలో ఎలాంటివి ఉన్నాయో దాన్ని నేను యాక్సెప్ట్ చేయగలగాలి. ఎప్పుడైతే నన్ను నేను యాక్సెప్ట్ చేసుకోవడం నాకు వస్తుందో అప్పుడే మనం వేరే వాళ్ళని కూడా మనం యాక్సెప్ట్ చేయగలుగుతాం. నన్ను నేనే యాక్సెప్ట్ చేసుకోకుండా నాతో నేనే యుద్ధం చేస్తుంటే ఇతరులతో కూడా నేను యుద్ధమే చేస్తాను. అందుకని ద రిలేషన్షిప్ విత్ ద సెల్ఫ్ చాలా బాగుండాలి. ప్రతి వ్యక్తికి ఉండేటువంటి రకరకాల రిలేషన్షిప్స్ 4 రకాలుగా మనం చెప్పచ్చు. మొట్టమొదటిది మన స్వయంతో మనకు ఉండే రిలేషన్షిప్. 2 మన ఆత్మీయులతో మనకు ఉండేటువంటి సంబంధం. 3 సమాజంతో మనకు ఉండేటువంటి సంబంధం. సమాజం అంటే ఇక్కడ మన ఉద్యోగం వస్తుంది, వ్యాపారం వస్తుంది, మన కార్య వ్యవహారాలు, బయట పనులు, ఇది అంటే మన సమాజం మనకి. అంటే మనం ఎక్కడ నిత్యం తిరుగుతామో మన బంధువులు అవ్వచ్చు, మన చుట్టుపక్కల వాళ్ళు అవ్వచ్చు, మనం ఆఫీస్ వాళ్ళు అవ్వచ్చు, వాళ్ళతో మనకున్న సంబంధం. 4వది భగవంతునితో మనకున్న సంబంధం. కానీ వీటన్నిటికీ మూలం ఏంటి, నాతో నాకున్నటువంటి సంబంధం. మనం ఎలాగైతే ఇతరులతో మన సంబంధం ఎలాగుండాలి అనుకుంటామో, ప్రేమగా ఉండాలి, గౌరవం ఇచ్చి పుచ్చుకోవాలి, అర్థం చేసుకోవాలి, గొడవ పడకూడదు, అన్యోన్యంగా ఉండాలని అనుకుంటాం కదా. మరి నాతో నేను అలాగే ఉంటున్నానా, లేదంటే అస్తమానం నాలో లోపాలు వెతుక్కుంటున్నానా, సెల్ఫ్ క్రిటిసిజం ఎక్కువ చేసుకుంటున్నానా, సెల్ఫ్ టాక్ ఎక్కువ చేసుకుంటున్నానా? చాలామంది సెల్ఫ్ టాక్లో సెల్ఫ్ క్రిటిసిజం ఎక్కువ ఉంటుంది. నేను ఇంతే, నేను ఇలాగే, నాకు ఎలా ఉంది, వాళ్ళు చూడు ఎంత బాగున్నారో, మేము ఎలా ఉన్నాము, ఇలాగ స్వయాన్ని స్వయం నిందించుకోవడం ఎక్కువ ఉంటుంది అన్నమాట. ఈ సెల్ఫ్ క్రిటిసిజం అనేటువంటిది చెదపురుగు లాంటిది, పావు లాంటిది కాదు, చెదపురుగు లాంటిది. చెదపురుగు ఏం చేస్తుంది, లోపల నుంచి బాగా తినేస్తుంది, కానీ బయటికి మాత్రం ఆ అల్మారా చూడడానికి చాలా బాగుంటుంది, కానీ అల్మారాని ఒక్కసారి ఇలా అన్నామంటే మొత్తం పడిపోతుంది. మన వ్యక్తిత్వం కూడా అంతే.
ఎంతెంత మన స్వయాన్ని మనం క్రిటిసైజ్ చేసుకునే స్వయం మనం ఎలా ఉన్నామో అలా స్వీకరించకుండా క్రిటిసైజ్ చేసుకుంటూ ఉంటే ఎవరన్నా ఒక్క చిన్న మాట అంటే చాలు ఐదర్ గంటల తరబడి కూర్చుని ఏడుస్తాము, లేదంటే వాళ్ళ మీద ఫైర్ అయిపోతాం. ఎందుకంటే మనం చెదపట్టిన అల్మారా లాంటి వాళ్ళం అన్నమాట. సో మన ఇతరులు మనతో ఎలా ఉండాలి అనుకుంటున్నామో ముందు మనతో మనం అలాగ ఉండాలి. అలాగే మనం వేరే వాళ్ళు ఇంట్లో వాళ్ళందరూ బాగుండాలని మనం చాలా ప్రయత్నం చేస్తాం. కానీ నేను బాగుండడానికి నేను ఏం చేస్తున్నాను? పిల్లలకి మంచి ఆహారం పెట్టాలనుకుంటాము, ఇల్లంతా చాలా క్లీన్గా ఉండాలనుకుంటాం, పనులన్నీ టైంకి అయిపోవాలనుకుంటున్నాం. సో ఎప్పుడు బయటది బాగోవాలని ఆలోచిస్తున్నాం కదా, మరి నేను బాగోవాలని మనం ఆలోచిస్తున్నామా? మన ఆరోగ్యాన్ని మనం చూసుకుంటున్నామా? మన మానసిక ఆరోగ్యాన్ని మనం చూసుకుంటున్నామా? మనం ఎక్సర్సైజ్, యోగా, మెడిటేషన్ లాంటివి చేసి మనల్ని మనం ఎంత హెల్తీగా ఉంచుకుంటున్నాము? అందుకే చూడండి, మీరు ఏ ఆశ్రమాల కన్నా వెళ్ళండి, అక్కడ ప్రతి ఆశ్రమవాసికి ఒక దినచర్య ఉంటుంది. వాళ్ళని అది కంపల్సరీగా ఆశ్రమవాసులు అది ఫాలో అవుతారు. అది ఎప్పటి వరకైతే స్వయం మనం బాగుండమో మన చుట్టూ ఉన్న ప్రపంచం కూడా మనకి బాగోదు. సో మనం మెడిటేషన్లో మనం కూర్చున్నప్పుడు స్వీయ చింతన కూడా మనం చేయాలి. నాకు ఎక్కువ ఎలాంటి ఎమోషన్స్ వస్తున్నాయి, ఒకవేళ నాకు ఊరికే కోపం వస్తుంది అనుకో, ఏంటి కోపానికి కారణం? బయట వాళ్ళు కాదా కోపానికి కారణం? భలే వాళ్ళు ట్రిగ్గర్ చేయొచ్చు, కానీ వాళ్ళు మనలోనే ఉన్నటువంటి దేన్నో వాళ్ళు ట్రిగ్గర్ చేస్తున్నారు. ఆ ట్రిగ్గర్ని మనం కనిపెట్టాలి. ఆ ట్రిగ్గర్ని ఎప్పుడైతే మనం కనిపెట్టి దాన్ని మనం సమాప్తం చేస్తామో అప్పుడు పక్క వాళ్ళు మనకి కోపం తెప్పించలేరు. అలాగే మనకి డిప్రెషన్ వచ్చేస్తుంది. ఎందుకు వస్తుంది మనకి డిప్రెషన్? కాబట్టి ఆ వెలతి ఏంటి నేను మిస్ అవుతున్నాను, దేనివల్ల నాకు ఈ విధంగా డిప్రెషన్ వస్తుంది అనేది మన సెల్ఫ్ అనాలిసిస్ చాలా ముఖ్యం. ఓకే, స్పిరిచువాలిటీ ఈజ్ ఆల్ అబౌట్ ద సెల్ఫ్. ముందు సెల్ఫ్ కరెక్ట్గా ఉంటేనే అప్పుడే మనకి భగవంతునితో రిలేషన్షిప్ కూడా కరెక్ట్గా ఉంటుంది. అలాగే ఇంకొక విషయం, థాట్స్. నా లోపల నేను ఎలాంటి థాట్స్ క్రియేట్ చేసుకుంటున్నాను? మనం అందరూ బాగుండాలని అనుకుంటాం, కానీ నేను బాగుండాలి అనుకుంటున్నామా? అయితే ఇక్కడ ఒకటి మనం గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే, మనం ఇక్కడ అహంకారం గురించి మాట్లాడట్లేదు. అహంకారం యొక్క ఆలోచన ఉన్నట్లయితే యాక్చువల్గా అహంకారం అనేటువంటి స్వీయ దూషణ. యాక్చువల్గా అది మనల్ని మనమే దూషించుకోవడం అహంకారం. సెల్ఫ్ యాక్సెప్టెన్స్ వేరు, యారోగెన్స్ వేరు. సెల్ఫ్ యాక్సెప్టెన్స్ చేసుకునేటప్పుడు నేను మార్చుకోవాలి, నాలో నేను ఏం మార్చుకోవాలో నాకు అర్థమవుతుంది. యారోగెన్స్ ఉన్నప్పుడు నేను అంతా పర్ఫెక్ట్ అనుకుంటా. స్వయంలో ఉన్న మిస్టేక్స్తో సహా మనల్ని మనం యాక్సెప్ట్ చేసుకోవడం గురించి అంటున్నాం తప్ప నాలో ఏ తప్పులు లేవు, నేను పర్ఫెక్ట్ అనుకోమని మనం అనట్లేదు. సో ఎప్పుడైతే ఈ విధంగా మనం సెల్ఫ్ అనాలిసిస్ మోడ్లోకి ఎప్పుడైతే మనం వెళ్తామో అప్పుడు మనలోనే ఉన్నటువంటి ప్లస్లు మైనస్లు మనకే తెలిసిన కారణంగా దాన్ని మనం పరివర్తన చేసుకో. ఎందుకు ఈ విషయం చెప్పడం జరుగుతుందంటే, నేటి యువత చాలా కన్ఫ్యూజన్లో ఉన్నారు. వాళ్ళకి ఆప్షన్స్ ఎక్కువ ఉన్నది, కన్ఫ్యూజన్ ఎక్కువ ఉంది. కానీ ఆ కన్ఫ్యూజన్ని దూరం చేసుకోవడానికి వాళ్ళు ఏమాత్రం కూడా సమయం మాత్రం కేటాయించరు. కాబట్టి ఒక్కొక్కరు చెప్పినట్టుగా ఒక్కొక్కరు ఎవరెలా చెప్తే ఆ గాలికి వాళ్ళు కొట్టుకుని వెళ్ళిపోతూ ఉన్నారు. అందుకనే యూత్కి ఇప్పుడు మెడిటేషన్ చాలా 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 అవసరం. దీని విషయంలో ఒక ఉదాహరణ మీకు చెప్తాను. ఒక అబ్బాయి చిన్నప్పటి నుంచి ఐఏఎస్ అవ్వాలని కోరిక, 4 attempts ఫెయిల్ అయ్యాడు. తర్వాత ఏం చేయాలో తెలియదు. మెడిటేషన్లో కూర్చుంటే మెడిటేషన్ కూడా కుదిరేది కాదు. అప్పుడు అబ్బాయి మా హెడ్ క్వార్టర్స్ రాజస్థాన్ మౌంట్ ఆబూకి వెళ్ళి అక్కడ శుభ్రంగా అక్కడ సబ్జీ డిపార్ట్మెంట్, వెజిటబుల్ కటింగ్ డిపార్ట్మెంట్లో సేవాధారిగా చేరాడు. బికాజ్ వెజిటబుల్ కటింగ్ డిపార్ట్మెంట్ ఎప్పుడూ బిజీగానే ఉంటుంది. ఎందుకు? రోజుకు 3 పూట్ల వంట చేయాలి, 3 పూట్ల తాజా కూరగాయలు కట్ చేయాలి. అది ఎంతమందికి వంట చేయాలి? 7,000 మందికి, 8,000 మందికి ఆన్ అన్ యావరేజ్ డే. ఒక్కొక్కసారి 40,000 మందికి, 50,000 మందికి కూడా చేయాలి. సో ఫిజికల్ యాక్టివిటీలో అబ్బాయి అంత ఇన్వాల్వ్ అయిన కారణంగా అబ్బాయి మైండ్ అటు ఇటు డిస్ట్రాక్ట్ అయ్యేది కాదు. మెడిటేషన్లో కూర్చోగానే అబ్బాయికి మెడిటేషన్ అనేటువంటిది కుదిరేదన్నమాట. అక్కడ ఒక 8 నెలలు ఉన్న తర్వాత అబ్బాయి తన లైఫ్కి ఒక ప్లాన్ వేసుకోగలిగాడు. నేను ఇది చేయాలి. భలే నేను ఐఏఎస్ సాధించాలని నేను అనుకోవచ్చు, కానీ ఇలా నేను లైఫ్ని వేస్ట్ చేయలేను. ముందు నేను లైఫ్ని అందులో నేను సెట్ చేసుకోవాలి. సెట్ చేసుకున్న తర్వాత నా కాళ్ళ మీద నేను నిలబడి, నా తల్లిదండ్రుల మీద నేను ఆధారపడకుండా నా కాళ్ళ మీద నేను నిలబడిన తర్వాత మళ్ళీ అవకాశం ఉంటే నేను
ట్రై చేస్తాను. ఎందుకు అప్పటి వరకు ఓన్లీ ఐఏఎస్ అని పెట్టుకున్న కారణంగా తన మీద తనకి ప్రెషరు, తల్లిదండ్రులు పోషిస్తున్నారేంటి అని అదొక రకమైన గిల్ట్ ఫీలింగ్, ఇవన్నీ కలిపి అబ్బాయి కన్ఫ్యూజ్ అయిపోయాడు. సో అందుకే ఆధ్యాత్మిక ప్రాంతాల్లో, ఆధ్యాత్మిక ప్రదేశాల్లో ఉండడం వల్ల కూడా మన మీద మనకి చాలా క్లారిటీ వస్తుంది. అందుకే యూత్కి డెఫినెట్గా తల్లిదండ్రులు ఆధ్యాత్మికతని, స్పిరిచువాలిటీని ఇంట్రడ్యూస్ చేయండి వాళ్ళకి. ఎందుకంటే సమాజం ఒకప్పుడున్నంత సింపుల్గా లేదు, ఇప్పుడు చాలా కాంప్లికేటెడ్గా అయిపోయింది సమాజం. ఒకప్పుడు ఉద్యోగం ఆర్డర్ వచ్చింది అంటే 60 ఏళ్ల వరకు నేను అదే బస్సు, అదే ఆఫీసు, అదే బిల్డింగు, అదే రూట్. కానీ ఇప్పుడు 60 ఏళ్ళు కాదు కదా, 6 సంవత్సరాలు కూడా ఒక ఉద్యోగం ఉంటుందన్న గ్యారంటీ లేకుండా అయిపోయింది. సో ఈ టైంలో కన్ఫ్యూజన్ అనేటువంటిది కూడా యూత్కి చాలా ఎక్కువైంది. ఈ కన్ఫ్యూజన్లో ఏం చేయాలో తెలియక సెల్ఫ్ హార్మ్ చేసుకుంటున్నారు. దాన్ని ఆ సిచ్యువేషన్తో డీల్ చేయలేక వాళ్ళ మీద వాళ్ళు ఆత్మహత్య ప్రయత్నాలు, లేదంటే ఇంకా రకరకాలుగా అన్నీ వదిలేయడాలు, అప్పులు, ఇంకా ఏమీ తెలియకపోతే డ్రగ్స్కి అలవాటు అయిపోవడం, జూదానికి అలవాటు అయిపోవడం, మందుకు అలవాటు అయిపోవడం, సిగరెట్కి అలవాటు అయిపోవడం, ఎందుకు ఏం చేయాలో తెలియక, దిశ లేక. సో స్పిరిచువాలిటీలోకి వచ్చిన తర్వాత ఫస్ట్ మనతో మనకున్న రిలేషన్షిప్ అనేటువంటిది చాలా ఇంప్రూవ్ అవుతుంది. మధ్యన ఒక డాక్టర్ గారిని కలవడం జరిగిందనమాట. ఆయన ఒక చాలా పెద్ద హాస్పిటల్లో అనస్థీషియాలజిస్ట్. సో అనస్థీషియాలజిస్ట్ అంటే ఆయన ఎప్పుడూ ఆపరేషన్ థియేటర్స్లోనే ఉంటారు కాబట్టి వారికి చాలా టెన్షన్ అనేటువంటిది ఉండేది. ఆ టెన్షన్తో ఆయన అనేవారు అనమాట, నేను హాట్ ఫైర్ లాగా వాడినమ్మా, నన్ను ఎవరైనా ముట్టుకుంటే చాలు నేను అరిచేసేవాళ్ళని వాళ్ళ మీద అనేసి. కానీ మెల్లమెల్లగా అది ఎంత లెవెల్కి వెళ్ళిందంటే అక్కడ ఆయన పిల్లలు కూడా ఆయన చూసి భయపడడం మొదలెట్టారు. పిల్లలు కూడా ఆయన కోపానికి తట్టుకోలేక దూరంగా వెళ్ళిపోవడం మొదలు పెడితే ఆయనకు అనిపించింది, నో నేను ఇలాగ నా పిల్లల్ని నేను దూరం చేసుకోవాలని, నేను ఏదో ఒకటి చెయ్యాలి. ఆయన స్పిరిచువాలిటీలోకి వచ్చారు. స్పిరిచువాలిటీలోకి వచ్చిన తర్వాత ఆయన చెప్పిన మొట్టమొదటి అనుభూతి ఏంటి అంటే, నాకు అర్థమైంది ఏంటంటే ఏది నా కంట్రోల్లో లేదు, నేను అన్నిటినీ కంట్రోల్ చెయ్యాలనుకోవడమే నా ప్రాబ్లం అని నాకు అర్థమైంది, అందుకని నా కోపం వస్తుందని నాకు అర్థమైంది అని చెప్పారు. సో దేనికి ఎక్కడ సంబంధం ఆయనకు అర్థమైందో చూడండి. అన్నిటినీ నేను కంట్రోల్ చేసి నాకు నచ్చిన అవుట్పుట్టే రావాలని నేను అనుకుంటున్నాను. అలాగే ఏ వ్యక్తి అయినా, ఆఖరికి అది ఇంట్లో వాళ్ళు, నా భార్య పిల్లలైనా అలా లేకపోతే నాకు వాళ్ళ మీద కోపం వస్తుంది. బట్ నౌ ఐ అండర్స్టాండ్, నేనే పైవాడి కంట్రోల్లో ఉన్నాను, నా కంట్రోల్లో ఏమీ లేదు. ఎప్పుడైతే నేను ఆ కంట్రోల్ని వదిలేశానో నాకు తెలియకుండా చాలా ఫ్రీడమ్ నాకు వచ్చింది. వెరీ కామ్. ఈ విషయం ఆయన చెప్పడమే కాదు, మేము రాఖీ కట్టడానికని వెళ్ళినప్పుడు ఆయన కొలీగ్స్ కూడా చెప్పారు, అసలు మా సారేనా అనిపిస్తున్నారమ్మా సారు, అసలు ఇంతకుముందు సార్ క్యాబిన్లోకి వెళ్ళాలంటే మాకు భయం వేసేది, ఇప్పుడు సారే వచ్చి మమ్మల్ని అందరినీ ఎంత మంచి మంచి విషయాలు మాకు అన్నీ చెప్తున్నారు, మాకు మెడిటేషన్ నేర్పిస్తున్నారు, మమ్మల్ని కూడా మెడిటేషన్ నేర్చుకోమంటున్నారు. సో ఇలాగ ఎప్పుడైతే మనం స్పిరిచువాలిటీలో డీప్ మెడిటేషన్ ప్రాక్టీస్ చేస్తామో ఏదో ప్రాబ్లంకి ఏదో కారణమని మనకి మనమే ఆశ్చర్యం కలిగే విధంగా మనకి బయటపడుతుంది. కొంతమంది ఎవరితోనూ హ్యాపీగా ఉండలేరు, ఎవరు ఎంత ప్రేమగా చూసినా వాళ్ళకి హ్యాపీనెస్ ఉండదు లైఫ్లో. అలాంటి కొంతమంది వెన్ దే స్టార్టెడ్ ప్రాక్టీసింగ్ స్పిరిచువాలిటీ వాళ్ళకి అర్థమైంది ఏంటంటే, చిన్నతనంలో వాళ్ళ తల్లి తండ్రి నుంచి వాళ్ళకి కావలసినంత ప్రేమ వాళ్ళకి దొరకలేదు. ఆ వెలతిలాగే ఉండిపోయిన కారణంగా ఇప్పుడు ఏ రిలేషన్షిప్లో కూడా వాళ్ళకి హ్యాపీనెస్ లేదు. సో ఈ విధమైనటువంటి డీప్ సర్జరీ, మన మనసుకు మనమే సర్జరీ చేసుకున్నప్పుడు మనకున్న వెరీ కాంప్లికేటెడ్ ప్రాబ్లమ్స్కి మనకి కారణం మనకి తెలుస్తుంది. నవడేస్ we see another trend. People are more happy with animals than with human beings. ఇంట్లో కుక్కల్ని పిల్లులతో ఉన్నంత ప్రేమగా మనుషులతో ఉండలేకపోతున్నారు. దానికి కూడా ఏదో కారణం ఉండాలి. మనం అనుకుంటాం పక్క వాళ్ళ వల్ల నాకు డీప్ డిస్సాటిస్ఫాక్షన్ ఉందని. నో, మనతో మనకే ఏదో డీప్ డిస్సాటిస్ఫాక్షన్ ఉంటుంది, వచ్చి మనం బయట వాళ్ళ మీద మనం ఆపాదించడానికి మనం ప్రయత్నం చేస్తాం. అందుకే స్పిరిచువాలిటీ ఎప్పుడు సెల్ఫ్ గురించే మాట్లాడుతుంది. నిన్ను నువ్వు అర్థం చేసుకో, నిన్ను నువ్వు అర్థం చేసుకుంటే ప్రపంచం అర్థమవుతుందని. ప్రపంచం అర్థం అవ్వమంటే ఈ 5 ఎలిమెంట్స్ కాదు, మన ప్రపంచం మనకు అర్థమవుతుంది. మన ఫ్యామిలీ, మన వర్క్, మన జాబ్, మన రిలేషన్షిప్స్ మనకి బాగా అర్థమవుతాయి. ఎక్కడ వెనకడుగు వేయాలో మనకు అర్థమవుతుంది, ఎక్కడ మాట్లాడాలో మనకి అర్థమవుతుంది. అందుకే ప్రపంచంలో గొప్పవి సాధించినటువంటి వాళ్ళందరూ కూడా ఏదో ఒక విధంగా స్పిరిచువాలిటీతో కనెక్ట్ అయ్యే వాళ్ళు ఉన్నారు.
భారతదేశానికి వచ్చి ఇక్కడున్న స్పిరిచువల్ జ్ఞానాన్ని తెలుసుకుని వెళ్ళి వాళ్ళ దేశాల్లో గొప్ప గొప్ప విషయాలు కనిపెట్టినటువంటి వాళ్ళు ఎంతోమంది ఉన్నారు. వాళ్ళు సైలెంట్గా వస్తారు, ఇక్కడ కొన్నాళ్ళు ఉంటారు, వెళ్ళిపోతారు. అంత గొప్ప నిధి మన దేశంలో మనకి ఉంది. మనం దాన్ని ఇగ్నోర్ చేస్తూ ఉన్నాము. సో మనతో మనకి రిలేషన్షిప్ ఎలా ఉంది అనేటువంటిది కూడా మనం మెడిటేషన్లో ఎక్స్ప్లోర్ చేయగలిగినటువంటి ఒక టాపిక్. నన్ను నేను నిందించుకోవడం, లేదంటే నా గురించి నేను టూ మచ్గా అనుకోవడం. మనకున్న టాలెంట్ ఏమో ఇంత, కానీ మనమేమో ఇంత అనుకుంటున్నాం. బట్ అది ట్రూ కాదు. మనకి ఎంత టాలెంట్ ఉందో అంతే, ఎంత చెట్టుకు అంతే గాలంటారు కదా. దానికి తగ్గట్టే మన లైఫ్ని మనం డిసైడ్ చేసుకోవడం. సో అందరూ బాగుండాలి కరెక్టే, కానీ ముందు మనం కూడా బాగుండాలి. మనం బాగుండడం కోసం నేను ఏం చెయ్యాలి? నా శారీరక ఆరోగ్యాన్ని ఇగ్నోర్ చేస్తున్నానా? నా మానసిక ఆరోగ్యాన్ని ఇగ్నోర్ చేస్తున్నానా? నా రిలేషన్షిప్స్ని ఇగ్నోర్ చేస్తున్నారా? కొంతమంది ఒక ఆశయం పెట్టుకుంటారు, ఆశయం వెనక అట్లా ఎంత పరిగెడతారంటే వీటిని అన్నిటినీ పాడు చేసుకుంటారు. హెల్త్ పాడు చేసుకుంటారు, రిలేషన్షిప్స్ పాడు చేసుకుంటారు, డబ్బు పాడు చేసుకుంటారు. ఏం ఉపయోగం ఇవన్నీ పోయిన తర్వాత అది సాధిస్తే? సో మన గోల్ ఉండడం మంచిదే, కానీ దానికోసం మనం ఇన్నిటిని మనం పాడు చేసుకోవడం కూడా మంచిది కాదు. సో అందుకనే మధ్యలో వి టెల్ పీపుల్ టు టేక్ అ పాజ్. ఆగండి, కాస్త ఆగి ఆలోచించండి. నా లైఫ్ ఏ డైరెక్షన్లో వెళ్తుంది, నేను ఎటు వెళ్ళాలనుకుంటున్నాను, ఎటు వెళ్తున్నాను. ఒకవేళ తప్పు డైరెక్షన్లో వస్తే స్టీరింగ్ మన చేతిలోనే ఉంటుంది. మన లైఫ్ స్టీరింగ్ మన చేతిలోనే ఉంటుంది. కాబట్టి స్టీరింగ్ని మార్చి మనం డైరెక్షన్ ఆఫ్ ద లైఫ్ని మనం మార్చుకోవచ్చు. అందుకనే చాలామంది గొప్ప గొప్ప సెలబ్రిటీస్ వీళ్ళందరూ కూడా వాళ్ళకి లైఫ్లో ఏమైనా డౌన్గా ఉన్నప్పుడు ఫస్ట్ వాళ్ళు ఎక్కడికి వెళ్తారు? ఏదో ఒక స్పిరిచువల్ గురువు గారి దగ్గరికే వెళ్తారు, ఒక స్పిరిచువల్ ఆర్గనైజేషన్కే వెళ్తారు. అక్కడ ఒక 4 రోజులు 2 నెలలు ఉండి అక్కడ వాళ్ళ మైండ్ క్లారిటీ వచ్చిన తర్వాతే వాళ్ళు బయటకు వస్తారు. ఎందుకంటే క్లియర్గా లేని మైండ్తో మనం ఏమన్నా డెసిషన్స్ తీసుకున్నా కూడా అవి ఎలాగుంటాయి? చిందరవందరగా అనిపిస్తాయి. ఇప్పుడు చిన్నపిల్లలు ఒక్కోసారి వంట చేద్దామని వంట ప్రయోగాలు చేయడానికి వంటింట్లోకి వెళ్తారు. వాళ్ళు చేసేదేమీ ఉండదు, కానీ వంటిల్ని ఎంత మెస్సీగా తయారు చేసి వస్తారు. సో అలాగే మైండ్ కూడా క్లారిటీ లేకుండా ఉన్నప్పుడు మనం ఏమన్నా డెసిషన్ తీసుకుంటే ఏమవుతుంది? ఆ డెసిషన్ వల్ల మన లైఫ్ తర్వాత మెస్సీగా తయారవుతుంది, అంటే మన లైఫ్ తర్వాత కాంప్లికేటెడ్గా తయారవుతుంది. సో అందుకని స్పిరిచువాలిటీ అనేటువంటిది రియల్ లైఫ్కి, డైలీ లైఫ్కి 100% పనికొచ్చేటువంటి ఒక టూల్, ఒక పట్టు, ఒక ఇది. అలాగే ఈ కాలంలో చాలా మందికి సడన్గా జాబ్స్ పోతున్నాయి, ఉద్యోగాలు పోతూ ఉన్నాయి. స్పిరిచువల్ బలం కానీ ఉన్నట్లయితే వాళ్ళు తట్టుకోగలుగుతారు. లేదంటే లేనిపోని అనవసరమైనటువంటి డెసిషన్స్ తీసుకొని వాళ్ళ లైఫ్ స్పాయిల్ అవుతుంది. వాళ్ళు చేసిన పని వల్ల వాళ్ళ ఫ్యూచర్లో వాళ్ళ ఫ్యామిలీ, వాళ్ళ చిల్డ్రన్ కూడా చాలా స్పాయిల్ అవుతారనమాట. ఒక మంచి పరిణామం ఏంటంటే, ఒకప్పుడు కార్పొరేట్స్ కానీ పెద్ద పెద్ద ఎంఎన్సీస్ ఏ విధమైనటువంటి స్పిరిచువల్ క్లాసెస్ కానీ అవి పెట్టడానికి ఒప్పుకునేవారు కాదు. కానీ ఇప్పుడు వాళ్ళు చూస్తున్నారు ఎంత ఇది అవసరం ఎంప్లాయీస్కి అని. ఇప్పుడు వేరే స్పిరిచువల్ ఆర్గనైజేషన్స్ని వాళ్ళే ఇన్వైట్ చేసి యోగా డే అని, మెడిటేషన్ డే అని, వరల్డ్ హెల్త్ డే అని, విమెన్ హెల్త్ డే అని, ఇలాగ బోలెడ్ డేస్ ఉన్నాయి కదా. ఆ డేస్లో బ్రహ్మకుమారీస్, నాట్ ఓన్లీ బ్రహ్మకుమారీస్, రకరకాల స్పిరిచువల్ ఆర్గనైజేషన్స్ని పిలిచి వాళ్ళ ఎంప్లాయీస్తో, ఫీమేల్ ఎంప్లాయీస్తో, లేదంటే అప్పుడే జాయిన్ అయినటువంటి యూత్తో, లేదంటే బాగా సీనియర్ లెవెల్ హై లీడర్షిప్ ఎండీస్ పొజిషన్లో ఉన్నటువంటి వాళ్ళకి వాళ్ళ మానసిక ఆరోగ్యం గురించి, ఎలాగ వాళ్ళ లైఫ్లో ఒక బ్యాలెన్స్ క్రియేట్ చేసుకోవాలని స్పిరిచువాలిటీ వైపు ఏవైతే ఎంఎన్సీస్ విచ్ ఆర్ వెరీ కమర్షియల్ అలాంటివి కూడా స్పిరిచువల్ మార్గంలోకి రావడానికి ట్రై చేస్తూ ఉన్నాయి, విచ్ ఈస్ అ వెరీ గుడ్ థింగ్. కాబట్టి ఈ విధంగా మన యొక్క సెల్ఫ్, మనకి మెడిటేషన్ చేయడం రాదు, అవి ఏమీ రావు అనుకోండి, మనకి అట్లీస్ట్ మనం సెల్ఫ్ అనాలిసిస్తో మనం మొదలు పెట్టుకోవచ్చు. యూ కెన్ స్టార్ట్ బై లుకింగ్ ఎట్ ద సెల్ఫ్. నా స్వయాన్ని నేను చూసుకోవడం మొదలు పెడితే స్పిరిచువాలిటీ ఆటోమేటిక్గా దాని అంతటా అదే మనకి అర్థమవుతుంది అనమాట. ఎందుకంటే కొంతమంది స్పిరిచువల్ మార్గంలోకి రండి అంటే, బాబా వీళ్ళు మమ్మల్ని ఏదో ఒక మతంలోకి మార్చేస్తారో, లేదంటే మమ్మల్ని ఏదో అది వదిలేమంటారు, ఇది వదిలేమంటారు అని భయపడతారు. సో అవసరం లేదు. మీకు దాంతో కంఫర్టబుల్గా లేకపోతే మీరు ఎక్కడున్నారో, మీ ఇంట్లో ఉన్నారో, మీ ఆఫీస్లో ఉన్నారో, ఎక్కడున్నారో అక్కడే ఉండి స్టార్ట్ బై అనాలిసింగ్ ద సెల్ఫ్. స్వయాన్ని అర్థం చేసుకోవడానికి ప్రయత్నం చేయండి. అందుకే చాలాసార్లు చెప్పడం జరిగింది, ప్రతి గంటకి కొన్ని సెకండ్స్ అన్నా తీసి సైలెన్స్లో టైం స్పెండ్ చేయండి. ఆ కొద్ది సెకండ్ల సైలెన్స్ ఏదైతే ఉందో అది మనకి నెక్స్ట్ 1 అవర్కి మనకి మైండ్ క్లారిటీ అనేటువంటిది తీసుకొస్తుంది. ఆ 1 మినిట్ ఆఫ్ సైలెన్స్లో మనం బ్రీదింగ్ చేసుకోవచ్చు, మంచి పాజిటివ్ థాట్స్ తీసుకోవచ్చు,
వెరీ పీస్ఫుల్ అండ్ వెరీ కామ్, మై లైఫ్ ఈజ్ బ్యూటిఫుల్. ఇలాగ కొన్ని పాజిటివ్ థాట్స్ మనం తీసుకోవచ్చు. ఎందుకంటే బిజీలో ఉండి మన మైండ్ గజిబిజిగా అయిపోతుంది కాబట్టి దాని నుంచి బయటికి రావడానికి కొన్ని పాజిటివ్ థాట్స్. అలాగే మన బ్రీదింగ్ మీద కాన్సన్ట్రేట్ చేస్తూ బ్రెత్ ఎక్సర్సైజెస్ మనం చేయొచ్చు. కానీ వీలైనంత వరకు ఆ టైంలో డిజిటల్ డివైజెస్ని ఆధారం తీసుకోకండి. కొంతమంది మేము మంచి మ్యూజిక్ పెట్టుకుందాం అనుకుంటారు. ఆ మంచి మ్యూజిక్ వెతికే దాంట్లోనే 5 నిమిషాలు అయిపోతుంది, తర్వాత టైం అయిపోతుంది, ఇంకే మెడిటేషన్ మనం చెయ్యం. సో అందుకని డిజిటల్ డివైజెస్ని పక్కన పెట్టేసేసి మీతో మీరు టైం స్పెండ్ చేయండి. ఏమీ లేదా వెళ్ళి కాసేపు నేచర్లో కూర్చోండి, ఒక చెట్టు కిందో లేదంటే ఒక పార్క్లోనో, ఇంకా లేకపోతే మేడమే టెర్రస్కి వెళ్ళి కూర్చోవచ్చు హాయిగా. టెర్రస్ మీద ఇంత పెద్ద ఆకాశం ఉంటుంది, ఆకాశం కింద కూర్చున్నా కూడా ఆ వాస్ట్నెస్ ఆఫ్ ద స్కై ఏదైతే ఉందో అది కూడా మన మైండ్ని అంత బాగా ఓపెన్ అప్ చేస్తుంది. అందుకే మెడిటేషన్ ఓపెన్ ప్లేసెస్లో చేస్తే ఇంకా చాలా మంచిది. ఎందుకంటే ఆ ప్లేస్కు ఉన్నటువంటి ఆ విశాలత్వం ఏదైతే ఉందో, ఆ విశాల తత్వం ఏదైతే ఉందో అది మన మైండ్ని కూడా అంతగా ఎక్స్పాండ్ చేస్తుంది అన్నమాట. సో ఈ విధంగా సెల్ఫ్ ఎక్స్ప్లోరేషన్ అండ్ సెల్ఫ్ రియలైజేషన్ ఏదైతే ఉందో ఇది కూడా స్పిరిచువాలిటీలో ఒక చాలా చాలా ముఖ్యమైనటువంటి భాగం కింద మనం పరిగణిస్తామన్నమాట. ఇన్ఫ్యాక్ట్ పాశ్చాత్య దేశాల్లో ఆధ్యాత్మికత వెళ్ళడానికి కూడా కారణం సెల్ఫ్ రియలైజేషన్. సో స్పిరిచువాలిటీ ఎక్కడ స్టార్ట్ చేయాలో అర్థం కానటువంటి వాళ్ళు సెల్ఫ్తో స్టార్ట్ చేయండి. స్టార్ట్ విత్ ద సెల్ఫ్. స్వయంతో ఆరంభించినట్లయితే దాని తాలూకు ఎండ్ని మనం చేరుకోగలుగుతాం. ఇది ఇవాల్టి మానస కార్యక్రమం. వచ్చే మానసాలు ఇంకొన్ని అంశాలతో కలుద్దాం. ఓం శాంతి. నమస్తే. ఈ కార్యక్రమాన్ని తిరిగి చూడాలనుకుంటే www.youtube.com/@ETV Life Spiritual లో చూడవచ్చు.